హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే న్యూస్ 99. ఈ వీడియోలో ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫిబ్రవరి 2026 రిలేటెడ్ 14 వీడియోస్ ఉన్నాయండి. అవి కూడా చూడండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కేకే న్యూస్ 99. సో ఈ వీడియోలో న్యూస్ చూద్దాం. సో ఫస్ట్ న్యూస్, భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణ సంవత్సరం 2026 అనేది ఉందండి న్యూస్ ఈ వీడియోలో ఫస్ట్ది. సో భారత్ ఫ్రాన్స్ అని చెప్తున్నారు. సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ గారు. సో ఎమాన్యుయల్ మెక్రాన్ గారు ఇండియా వచ్చారండి. ఏ సందర్భంగా వచ్చారంటే ఇండియాకి ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనడానికి ఇండియా వచ్చారండి. సో ఈ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఎమాన్యుయల్ మెక్రాన్ గారు ముంబైకి రావడం తొలిసారి కాగా ఢిల్లీకి ఇప్పటికి 4 సార్లు వచ్చారండి. 4 సందర్భాల్లో ఢిల్లీకి వచ్చారు. ముంబైకి మాత్రం ఇప్పుడు రావటం అతను ఎమాన్యుయల్ మెక్రాన్ గారు. సో ఈ ఇమాన్యుయల్ మెక్రాన్కి మరియు భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన దౌత్య సంబంధాల్లో భాగంగా ఇరు దేశాలు కలిసి 2026ను ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా సంయుక్తంగా ఆవిష్కరించాయి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. సో భారత్, ఫ్రాన్స్ రెండు కలిసి 2000 సంవత్సరాన్ని ఏ విధంగా ఆవిష్కరించాయి అంటే ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అట్లాగే మనం ప్రీవియస్గా చూసుకుంటే 2024లో 75వ గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా మెక్రాన్ గారు రావడం జరిగిందండి. సో ఇంతకుముందు కూడా మెక్రాన్ గారు 2024లో ముఖ్య అతిథిగా వచ్చారండి. ఇప్పుడు దేనికి వచ్చారంటే, ఏ సందర్భంగా వచ్చారంటే ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా వచ్చారు. సో ఆ సదస్సుతో పాటు దౌత్య సంబంధాలు డిస్కషన్లో భాగంగా 2026ని ఏం పేరు పెట్టుకున్నారు? ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా 2026ని భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరించింది. అలాగే కొన్ని సంస్థలు 2026కి వివిధ రకాల పేర్లు ఇవ్వడం జరిగిందండి. అవి చూద్దాం. సో 2026ని యుఎన్ఓ ఎలా ఆవిష్కరించిందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రూరల్ ఉమెన్ అని చెప్పింది. యుఎన్ఓ 2006ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రూరల్ ఉమెన్ అని చెప్పిందండి ఈ యుఎన్ఓ. నెక్స్ట్ మరి యుఏఈ ఏం చెప్పిందంటే యుఏఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ అని యుఏఈ చెప్పిందండి 2026ని. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ ఈ యొక్క 2026ని ఎలా ఆవిష్కరించిందంటే ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా ఇంటర్సిటీ అని చెప్పేసి 2026ని ఇండియన్ ఆర్మీ ఆవిష్కరించింది. అట్లాగే మళ్ళీ యుఎన్ఓ మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చిందండి 2026కి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ర్యాంగిలాండ్స్ అండ్ పాస్ట్రోలిట్స్ అని చెప్పేసి ఇచ్చిందండి. సో ర్యాంగిలాండ్స్ అంటే సో పశుపోషణ చేసే మైదానాలని ర్యాంగిలాండ్స్ అంటారు, భూముల్ని. సో పాస్ట్రోలిట్స్ అంటే ఏంటంటే పశుపోషణ చేసే వాళ్ళని పాస్ట్రోలిట్స్ అని చెప్తారు. సో ఇలా 2026కి చాలా సంస్థలు వివిధ రకాల పేర్లను ఇవ్వటం జరిగింది. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. వ్యవసాయ ఉద్గారాలు ఎక్కువగా ఉన్న దేశాలు అనేది నెక్స్ట్ న్యూస్గా ఉందండి. ఏంటిదంటే వ్యవసాయ రంగం గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 61% కారణమవుతున్న 6 దేశాల్లో భారత్ కూడా ఉందని అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు పరిశోధనలో కనుగొన్నారు. సో ఎవరండి కనుగొందంటే అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారంటే వ్యవసాయ రంగం గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 61%కి కారణమవుతుంది. అంటే ఏం లేదంటే వ్యవసాయ రంగం నుంచి కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో వ్యవసాయ రంగం నుంచి కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏముంటాయి? క్లోరోఫ్లోరో కార్బన్స్, CO2, మీథేను ఇలాంటివి వ్యవసాయ రంగం నుంచి కూడా అధికంగా రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువగా ఒక 6 దేశాల్లో ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఈ 6 దేశాల్లో ఇండియా కూడా ఉందని ఈ యొక్క పరిశోధన తెలిపింది. సో మరి 6 దేశాలు ఏంటి అంటే సో చైనా, ఇండోనేషియా, అమెరికా, థాయిలాండ్, బ్రెజిల్ మరియు ఇండియా కూడా ఉంది. సో అంటే ఇక్కడ న్యూస్ ఏంటంటే వ్యవసాయ రంగం నుంచి కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి అని పరిశోధనలో తేలింది. ఆ పరిశోధన చేసిన వాళ్ళు ఎవరంటే అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. సో ఇందులో ఏ పంట నుంచి ఎక్కువగా వస్తుంది అంటే వరి పంట నుంచే 43% వరకు ఈ యొక్క ఉద్గారాలు ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. మిగతా పంటల నుంచి తక్కువగా ఉంది. అలాగే వెజిటేబుల్స్ నుంచి ఇంకా చాలా తక్కువగా ఉంది అంటున్నారు. సో వరి, మొక్కజొన్న, ఆయిల్ పాము, గోధుమ కలిపి పంట ఉద్గారాల్లో 3 స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. పోషక విలువలు కలిగిన పండ్లు, కూరగాయలు వంటి పంటల నుంచి ఈ తరహా వాయువులు తక్కువగా వెలువడటం జరుగుతుంది. ఇది న్యూస్ అండి. ఇంకా నెక్స్ట్ 39వ ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ 2026 చాలా ఇంపార్టెంట్. ఎన్నోది అంటే 39వది.
సో ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ 2026 మరి ఎక్కడ జరిగింది ఈ ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ అనేది చూస్తే ఇథోపియాలోని ఆడిస్ అబాబాలో జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ 39వ ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని అడుగుతారు. సో ఇథోపియాలోని ఆడిస్ అబాబాలో జరిగింది. మరి ఈ సదస్సు యొక్క ఎజెండా ఏంటంటే 2063 లక్ష్యాలను సాధించడానికి స్థిరమైన నీటి లభ్యత మరియు సురక్షితమైన పారిశుద్ధ్య వ్యవస్థలను నిర్ధారించడము. సో నీటి వ్యవస్థను కానీ సురక్షితమైన పారిశుద్ధ్యాన్ని కానీ ఏర్పరచుకోవాలని చెప్పి ఎప్పటికీ 2063కి లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ యొక్క సమ్మిట్ యొక్క ఎజెండా. మరి థీమ్ ఏమి ఇచ్చుకున్నారంటే వీళ్ళు సో నీరు, పారిశుద్ధము, సుస్థిరమైన అభివృద్ధి అనే థీమ్తో 39వ ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ 2026 ఇథోపియాలోని అడిస్ అబాబాలో జరిగింది. మరి ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్కి మరి ఎవరున్నారు చైర్పర్సన్గా అంటే బురుండీకి చెందిన ఎవరెస్ట్ నడియూషిమియే అతను సో ఈ యూనియన్కి చైర్పర్సన్గా ఉండటం జరిగింది. సో ఆఫ్రికన్ యూనియన్ అసలు ఎప్పుడు స్థాపించారంటే 2002లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం అడిస్ బాబా అనుంది, ఇథోపియాలో ఉంది ఇది. నెక్స్ట్ మరి ఆఫ్రికన్ యూనియన్లో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 55 ఉన్నారు. సో 2023 భారత్లో జరిగిన 18వ G20 సదస్సు సందర్భంగా ఏయు సభ్యత్వం పొందడం జరిగింది. ఇక్కడ ఏంటంటే న్యూస్ 2023లో G20 సదస్సు ఇండియాలో జరిగింది. ఈ G20 సదస్సు ఇండియాలో జరగటం వల్ల భారత్ ప్రోద్బలంతో ఈ ఏయు అనేది G20లో జాయిన్ అయింది అనేది మీనింగ్ ఇక్కడ. సో భారత్ మాత్రం ఆఫ్రికన్ యూనియన్లో భాగస్వామి కాదు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ న్యూస్ అండి, గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు ఎన్జిటి ఆమోదం. ఎన్జిటి అంటే తెలుస్తుందా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండి. చూద్దాం. అండమాన్ నికోబార్ దీవుల్లో అభివృద్ధి ప్రాజెక్టులు అంటే ఏంటి? అభివృద్ధి ప్రాజెక్టులు అంటే పోర్ట్స్ కట్టడం కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులను లక్ష్యంతో నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపింది. అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చెప్పాం కదా, పోర్ట్స్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్స్, సో పవర్ ప్లాంట్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ నీతి ఆయోగ్ ప్రతిపాదిస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపింది. అయితే గతంలో 2022లో ఆమోదం తెలిపిన పర్యావరణానికి నష్టం కలిగించేలా ఈ ప్రాజెక్ట్ ఉందని వచ్చిన పిటిషన్ల ఆధారంగా వాయిదా వేయడం జరిగింది. సో గతంలో 2022లో ఆమోదం తెలిపినా కూడా పర్యావరణానికి నష్టం వస్తుందని చెప్పి ఆపటం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మాత్రం ఎన్జిటి సో ఇది ఒక భారత యొక్క వ్యూహాత్మక ప్రాజెక్ట్ అని అభివర్ణించింది. అట్లాగే ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పింది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఎటువంటి పర్యావరణ హాని జరగదని చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్స్ యొక్క లక్ష్యం చూస్తే 92,000 కోట్లు లక్ష్యం అండి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో చేసే ప్రాజెక్ట్స్ యొక్క ఖర్చు. సో దీనిని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే దీన్ని అమలు పరిచేది అండమాన్ నికోబార్ ఇంటిగ్రేటెడ్ ఐస్లాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది మనకి పాయింట్. అండమాన్ నికోబార్ ఇంటిగ్రేటెడ్ ఐస్లాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. సో అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ ఎవరంటే అడ్మినిస్ట్రేటర్ డీకే జోష్ గారు ఉన్నారండి. ఎన్జిటి చెప్పాం కదా 2010లో స్థాపితమైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రకాష్ శ్రీవాత్సవ్ గారు ఎన్జిటికి ప్రస్తుత చైర్మన్గా ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ గురించి వచ్చింది కాబట్టి కేంద్ర పర్యావరణ అటవీ సంరక్షణ శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. సో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1986. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. వ్యవసాయ రంగంలో 10.4% వృద్ధి అనేది న్యూస్లో ఉందండి. సో వ్యవసాయ రంగంలో అనేది వృద్ధి జరిగింది. ఎంత శాతం జరిగిందంటే 10.4% వృద్ధి జరిగింది. మరి ఏ ఇయర్లో జరిగింది అనేది న్యూస్ చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం స్థూల విలువ జోడింపు 10.4% వృద్ధి చెందినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ రంగంలో ఎంత శాతం వృద్ధి చెందిందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నివేదిక ఇచ్చిందంటే ఆన్సర్ 10.4%. సో ఆ తర్వాత ప్రస్తుత ధరల ప్రకారం గత 5 ఏళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే పంటలు, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవనం వృద్ధి రేటు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. సో ఏం లేదండి, గత 5 ఏళ్లతో పోలిస్తే వ్యవసాయ రంగము దాని అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి జరిగిందని చెప్పి మనకి కేంద్ర
వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాగూర్ గారు తెలిపారండి. సో ఇవ్వండి ఈరోజు ఈ వీడియోలో నేర్చుకున్న కరెంట్ అఫైర్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. కేకే న్యూస్ 99.